అన్నా చెప్పండి, రేపు రాబోయే ఎలక్షన్స్లో ఈసారి జగన్మోహన్ రెడ్డిని అదో పదాలను దుక్కిపడేస్తాను, తొక్కపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదంటున్నాడు. ఎవరు పావలానా పావలయ్యనా? ఇప్పుడు 2 సార్లు పోటీ చేశాడు. 2 సార్లలో ఒక్కసారన్నా గెలిచాడా? అసెంబ్లీ గేటు కూడా దొక్కలేదు. నువ్వేం దొక్కి పడేస్తా? నీ వల్ల అవుద్దా? అక్కడ ఎదురుంది ఎవరు? చిట్టేలకి కాదు, ఒక సింహం ఉంది అక్కడ. సింహంతో పోరాడాలంటే వీళ్ళ వల్ల ఏమైంది? గుంపులుగా వచ్చినా వీళ్ళ వల్ల ఏది కాదు, ఏమీ చేయలేరు కూడా. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ అంటున్నాడు కదా అన్న, ఇప్పుడు ఒక గిటికి పేర్చుకుంటే ఇల్లు కట్టాను, మరి తాడేపల్లి ప్యాలెస్ జగన్ ప్యాలెస్ బద్దలు కొట్టేస్తాను ఈసారి అంటున్నాడు. ప్యాలెస్ కాదు, ప్యాలెస్కి ముందున్న గేట్ ఉంది కదా, ఆ గేటును కూడా తాకలేడు. ఎందుకు వరకు మాట్లాడుకోవటం? అతని కాడ పోటీ చేసే కాడ కనీసం అతని సీటు గెలుచుకోమనండి, అప్పుడు తేలొద్దు. వరకు జనమే చెబుతారు నిర్ణయం. ఆ జనం అనేది ఈరోజు ప్రజల్లో బాగా అవగాహన ఉంది. ఎవరు మంచి పనులు చేశారా, ఎవరు మంచి పనులు చేయలేదని. 14 సంవత్సరాలు చేశావు, నువ్వు ముఖ్యమంత్రిగా చేశాడు చంద్రబాబు నాయుడు. ఏం చేశాడు ఆయన? రుణమాఫీ నీ పెద్ద కొడుకునే తీరుస్తానన్నాడు, ఏమీ చేయలేకపోయాడు. ఇవాళ ఎట్ట ఓట్లు వేసి మోసపోలేరు కదా అందరూ. మరి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అగ్ని, దానికి తోడు వాయువులో పవన్ కళ్యాణ్ తోడయ్యాడు, ఫ్యాన్ రెక్కలు ఇరిగిపోతుంది ఈసారి అన్నాడు చంద్రబాబు. ఏముందాడ జంగాలు పూసుకుంటే బోడిద రాలేదు అన్నట్టు వాళ్ళిద్దరు పూసుకుంటే అంతకంటే ఏమీ లేదు. ఈరోజు మహిళలు ముందు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరూ జగన్ వైపు ఉన్నారు. ఎవరు ఓటు వేయరు అతనికి. పవన్ కళ్యాణ్కి వేయరు, టీడీపీకి వేయరు ఓటు. ఒక ఓటు వేసేది ఎవరు అంటే ఒక దమ్మున్న నాయకుడు ఏమని చెప్తున్నాడు ముందు? మీకు మంచి జరుగుతుంది అనుకుంటేనే మీ బిడ్డను ఆశీర్వదించండి, లేదంటే వేయబాకండి అనే మాట చెప్తున్నాడు. ఇప్పుడు సింహం ఎప్పుడు సింగిల్గానే వస్తుంది, ఇయే గుంపులుగా వచ్చేది. ఏది అటు కాని వాళ్ళు వచ్చేది గుంపులుగా. అది మరి ఇప్పుడు అటు చూసినట్టయితే జగన్ కూడా ప్రతిసారి 4 పెళ్ళిళ్ళు 4 పెళ్ళాలని చెప్పి నన్ను ఎద్దావా చేస్తున్నాడు. నా 4వ పెళ్ళాం జగన్ అనేమని ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మీద చాలా తీవ్రమైన ఆరోపణలు చేశాడు పవన్ కళ్యాణ్. ఇప్పుడు 4వ పెళ్ళాం జగన్ అనే అంటే ఈరోజు ఇప్పుడు ఆ మగవాళ్ళను కూడా చేసుకునే స్థితికి వచ్చిందంటే అతని మైండ్ చిన్న మెదడు చితికింది అనుకుంటున్నాను నేనైతే. చంద్రబాబు నాయుడికి ఎట్లా చితికిపోయింది, అతను గాలి ఇతరం కూడా సోకిందేమని నా ఆలోచన. చిన్న మెదడు చితుకుంటేనే కదా ఆ మాటలు వచ్చేది. యువరాజ్యం పోయింది, ఎడిపోయింది, ప్రజారాజ్యం పోయింది, యువరాజ్యం పోయింది. ఇప్పుడు మళ్ళీ టీడీపీలోకి వచ్చింది. టీడీపీ జనసేన ఇద్దరు పొత్తైనా కానీ ఆడ చేసేది ఏముంది? ఏమీ లేదు. వాళ్ళు చేయాల్సిన పని ఒకటే, కృష్ణ రామ అంటే ఇంట్లో కూర్చోవడమే తప్పత జగన్ని ఏమీ చేయలేరు. ఓడించడానికి వాళ్ళకి ధైర్యం లేదు.